ఎంత పవిత్రమైనటువంటి దేవదేవతలకి రాక్షసులకి అందరికీ నేను చెప్పినట్టుగా సర్వభూతాలకు కూడా సద్గురువు కాబట్టి గురు ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. గురువు నుంచినే మనకు బ్రహ్మ, గురువు నుంచినే విష్ణువు, గురువు నుంచినే సమస్తమైన పాపాలు నాశనం చేసేటువంటి శివుడు. ఇవి ముగ్గురు కూడా దత్తస్వామిలు ఉన్నాయి కాబట్టి దత్తుణ్ణి కొలుచుకుంటూ దత్త మంత్రాన్ని చేస్తూ ఆ జపాన్ని చేస్తూ లక్షాంతర లక్షలు జపం చేస్తూ స్వామిని కొలుచుకోవటం ఒక తత్వం. పొద్దున్నే లేస్తూనే దత్తుడిని స్మరణ చేసేటువంటి పద్ధతి. సర్వదేవతలు ఒకే చోట ఉన్నాయి కాబట్టి దత్తాత్రేయుడిలో అమ్మ కూడా ఉంది కాబట్టి దత్తాత్రేయుడికి అమ్మ అంటే చాలా ఇష్టమైంది. ఎందుకంటే జగన్మాత రూపమే దత్తాత్రేయుడు. అందుకని శ్రీచక్రమే దత్తాత్రేయుడు. శ్రీచక్రం ఎక్కడుందో దత్తం ఎక్కడున్నాడు, శివుడు ఎక్కడున్నాడో దత్తుడు అక్కడున్నాడు. భలే బాగుంది. అట్లానే విష్ణువు కూడా పూర్ణ రూపమైనట్టు విష్ణువు, మధ్యలో విష్ణువే ఉండేది. విష్ణువును కొలిచినా దత్తుడిని కొలిచినట్టు, అమ్మని కొలిచినా శ్రీచక్రాన్ని కొలిచినా దత్తుడిని కొలిచినట్టు, అట్లనే శివుణ్ణి కొలిచినా కూడా దత్తుడిని కొలిచినట్టు. అందుకని దత్తాత్రేయుడిలో ఈ అన్ని రూపాలు ఉన్నాయి కాబట్టి ఆల్ ఇన్ వన్. ఈ పోట్లాట లేదు. దత్తుడిని కొలుచుకుంటే మీరు విష్ణు భక్తుల, మీరు శివ భక్తుల, మీరు అమ్మ భక్తులు అనటానికి వీల్లేదు. మేము దత్త భక్తులం, మేము దత్త పంతంలో ఉన్నాం అంటే విష్ణువు మాకే, శివుడు మాకు భేదం లేదు. దత్తుడే సర్వస్వం. మేమంతా దత్త భక్తులం. జై గురుదత్త. చాలా